హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే దోస ఆవకాయ పచ్చడి అయితే చేసుకుందాము. సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్. ఇప్పుడు ఈ దోసకాయ పచ్చడి తీసుకోవడానికి దోసకాయలు తీసుకుని నీట్గా కడుక్కొని కొంచెం కూడా తడి లేకుండా పొడి బట్టతో ఈ విధంగా తుడుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి కట్ చేసి దానిలో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. కొంతమంది గింజలతో కూడా పెట్టేస్తారు, అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే తీసేస్తున్నాను. అయితే పైన తొక్క కూడా మనకి ఇష్టం ఉంటే ఉంచేసుకోవచ్చు, లేదంటే అది కూడా తీసేయచ్చు. ఇప్పుడు దోసకాయ ఒకసారి చేదు చెక్ చేసుకోవాలి. చేదు కనుక ఉంటే ఆ దోసకాయ అయితే పనికిరాదు. సో అన్నిటిలోని ఈ విధంగా గింజలు తీసుకున్న తర్వాత దోసకాయలని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనకి ఈ దోసకాయ పచ్చడి రుచిలో కూడా మ్యాంగో పికిల్ ఆవకాయ పచ్చడి లాగానే ఉంటుందండి, సేమ్. చూడండి, ముక్కలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఏదైనా ఒక కప్పు తీసుకుని దాంతో మనం కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని కొలుచుకోవాలి, ఎన్ని ముక్కలు అయినవి అని చెప్పేసి. దాన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను కాస్త చిన్న కప్పు తీసుకున్నాను కాబట్టి 5 కప్పుల ముక్కలు అయితే అయినాయి. పెద్దదైతే కనుక ఒక 3 కప్స్ అవుతుండొచ్చు. ఇలా కొలుచుకున్న ముక్కల్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ముక్కలకు సరిపడా ఆయిల్ అయితే నేను తీసుకుని అందులో సగం ఆయిల్ వేసుకొని దీన్ని ముందు తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు రెడీ చేసుకుని ఆయిల్ చల్లగా అయిన తర్వాత మనం పచ్చడిలో కలపాలి కాబట్టి ముందు తాలింపు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. సగం ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. లాస్ట్లో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్నవారు దీంట్లో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ తాలింపు వేగిపోగానే స్టవ్ ఆపేసి ఈ ఆయిల్ని చల్లగా అవనివ్వాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ ఆవాలు అలాగే వేయించి పెట్టుకున్న మెంతులు వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్పుడు నిండుగా కారం తీసుకొని ముక్కల్లో వేసుకోవాలి. అలాగే దాంతో 1/2 కప్పు సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పెట్టుకున్న ఆవాల పొడి కూడా వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవి కలుపుకునే లోపల మనకి ఆయిల్ అయితే చల్లగా అయిపోతుంది. వేడి ఆయిల్ వేసుకోకూడదు. ఆయిల్ చల్లగా అయిన తర్వాత కలుపుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండుకొని ఆ రసాన్ని దీంట్లోకి వేసుకుని ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం తాలింపు వేసి పెట్టుకున్నాము కదా ఆ ఆయిల్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. తాలింపుతో సహా ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఈ విధంగా. ఇంకా మనం కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా గ్లాస్లో, అది కూడా వేసేసుకోవాలి. ముక్కలకి మంచిగా సరిపడా ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చక్కగా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే గాజు డబ్బా కానీ తీసుకుని లేదా జాడీలో అయినా సరే పెట్టుకోవచ్చు. అది తడి లేకుండా డ్రైగా ఉండేటట్టు చూసుకుని మనం ఆ పచ్చడి అంతటిని కూడా అందులోకి వేసేసి చక్కగా ఒక్కరోజు ఆగితే మనకి తెల్లారేసరికి, ఒక్కరోజు కూడా కాదు, ఒక్క పూటలోనే మనకి మార్నింగ్ పట్టుకున్నామంటే సాయంత్రానికే మంచిగా ఊరిపోతుంది పచ్చడి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఆవకాయ పచ్చడికి ఏమాత్రం తీసిపోదండి. దోసకాయ స్మెల్ అనేది కూడా ఉండదు, అంత బాగుంటుంది పచ్చడి. తప్పకుండా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చక్కగా ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకెక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. ఇది చూసారు కదా, ఈ విధంగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క పూట ఆగమంటే సూపర్గా టేస్టీగా మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా కనిపిస్తుందో, చూస్తుంటేనే తినేయాలన్నంత ఫీలింగ్ వస్తుంది కదా. దీన్ని చక్కగా ఈ పచ్చడిని పప్పుచారులోకి కానీ లేదంటే
ఇలా పెరుగన్నంలోకి ఒక ముక్కే వేసుకుని తింటే అసలు సూపర్ ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో కర్డ్ రైస్, దాంట్లోకి ఈ పచ్చడి అప్పుడే కలిపిన పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, అసలు అదిరిపోయిందనమాట. సో మరి ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి ఇలా వేడి వేడి అన్నంలో కానీ, లేదంటే ఇలా పెరుగన్నంలో కానీ, పప్పుచారు అన్నంలో కానీ, దేంట్లోకైనా సరే సూపర్ కాంబినేషను, అంత బాగుంటుంది. సో రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.